చట్టాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జగన్పై దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే ఎందుకంత భయమని ఆనం ప్రశ్నించారు. దర్యాప్తునకు సహకరించకుండా చేయడంలో చంద్రబాబు ఉద్దేశమేంటని అంటున్న ఆనం రామనారాయణ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ పై దాడి యత్నం కేసు ముమ్మరంగా కూడా కేంద్ర బృందం చేత జాతీయ సంబంధించి ఎన్ఐఏకి సంబంధించినటువంటి సంస్థకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడంతో ఒక రోజులో ఆనం రామనారాయణ దాడి హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో నా వరకు నేనుగానైతే తొలి రోజే స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రిలో ఆయనకి చికిత్స చేసే సమయంలోనే మీడియా వాళ్ళని అడిగితే ఇది అనుకుని ఆలోచన చేసినటువంటి హత్యాయత్నం, ఇది ఒక కుట్ర ఇందులో దాగి ఉంది. ఈ కుట్ర దాగి ఉన్నప్పుడు ఇందులో నుంచి వాస్తవాలు నిజాలు బయటికి రావాలి అని అంటే తప్పనిసరిగా మూడవ ప్రత్యామ్నాయ వ్యవస్థ దీన్ని ఎంక్వైరీ చేయాలని, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ జరిగితేనే న్యాయం బయటపడుతుందని చెప్పి నేను ఆనాడు చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత న్యాయస్థానాలు తీర్పిచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సరిగా పనిచేయలేదు కాబట్టి, రెండవది ఇది ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి నేషనల్ ఇన్వెస్టింగ్ ఏజెన్సీయే దీన్ని ఎంక్వైరీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ నిర్ణయించాయి. చంద్రబాబు నాయుడు గారు తనకు వస్తే మాత్రం తన చట్టం తన పని తను చేయాలి, ఇతరులకైతే మాత్రం చట్టం కానీ న్యాయస్థానాలు కానీ పనిచేయడానికి లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి సూత్రం. కాబట్టి ఆయన సూత్రం ప్రకారం ఇవాళ న్యాయస్థానాలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఈ ఎన్ఐఏ ఈ యొక్క జగన్ పైన జరిగినటువంటి హత్యాయత్నాన్ని ఎంక్వైరీ చేయకూడదు, ఎవరు దీన్ని పట్టించుకోకూడదు, అసలు దీని సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటెవరిని ఏది విచారించకుండా ఒక శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మీదనే ఈ కథనంతా కూడా ముఖ్యమంత్రి, డీజీపీ ఠాకూర్ గారు, హోంమంత్రి గారు ముగ్గురు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. ఈ ముగ్గురి కుట్రను బయట పెట్టాలి అంటే ఎన్ఐఏ దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 2019 ఎలక్షన్స్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా 2019 ఎన్నికల విజయ తథ్యంతోనే ముందుకు పోతారు, ప్రజలు అభద్ర భావత పట్టించుకోవద్దు దయచేసి అనే యొక్క విన్నపాన్ని ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్స్ సునీల్తో నరేష్, ఏపీ.